2024 జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు వార ఫలాలు. మేష రాశి. శుభగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా విజయాలు సాఫల్యాలతో గడిచిపోతుంది. ముఖ్యంగా కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట బయట మీ మాటకు తిరుగుండదు. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో మీరు అధికారులు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమలో ముందడుగు వేస్తారు. వృషభ రాశి. రాశ్యాధిపతి శుక్రుడు, బుధుడు, రాహువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో కొద్దిగా బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల్ని తేలికగా అధిగమిస్తారు. ఆటంకాలున్న ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి. ధనస్థానంలో రవి, శుక్రులు, సింహరాశిలో రాష్ట్రాధిపతి బుధుడు ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. కొత్త నిర్ణయాలకు కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. కర్కాటక రాశి. ఈ రాశిలో శుక్ర, రావుల సంచారం లాభస్థానంలో, గురువు ధనస్థానంలో, బుధుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి తోడ్పడతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహరాశి. దశమ స్థానంలో ఉన్న గురు, కుజుల వల్ల ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంట బయట ఒత్తిళ్ల నుంచి సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా రాబడి పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ప్రేమ వ్యవహారాలు మందకోడిగా సాగిపోతాయి. కన్య రాశి. భాగ్యస్థానంలో గురువు, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రవి సంచారం చేయడం ఈ రాశి వారికి అనేక విధాలుగా ఉపయోగంగా ఉంటుంది. అనేక సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడి పురోగతి చెందడం జరుగుతుంది. ఆర్థికంగా కొన్ని శుభయోగాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన ఆస్తి వ్యవహారాలు చెక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో అందరికీ సహాయకారిగా ఉంటారు. ఎవరితోనూ వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తులరాశి. దశమ స్థానంలో రవి, శుక్రులు, లాభస్థానంలో బుధుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కెరీర్ పరంగా వారమంతా ప్రశాంతంగా అనుకూలంగా
సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరంగా చిన్న చితక సమస్యలున్నప్పటికీ తేలికగా చెక్కబెడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. బంధువుల నుంచి మధ్య విమర్శలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వృశ్చిక రాశి రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో గురువుతో కలిసి ఉన్నంత వరకు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. ఆదాయం విషయంలో వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో అన్నింటినీ పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని వివాదాలు సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి రాశ్యాధిపతి గురువుతో షష్టంలో కుజుడు కలిసి ఉన్నందువల్ల ధైర్యంగా పట్టుదలగా అనేక వ్యవహారాలను చెక్కబెడతారు. అనేక సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద వారమంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మకర రాశి ధనస్థానంలో శనీశ్వరుడు, తృతీయంలో రాహువు, పంచమంలో కుజ గురువుల వల్ల వ్యవహార జయం, కార్యసిద్ధి కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో కొన్ని అనుకూల ఫలితాలు అనుభవిస్తారు. ముఖ్యంగా అధికారుల నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. కుంభరాశి గ్రహ సంచారం కొద్దిగానే అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం ఎక్కువై అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలు ఇష్టమైన చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో పంతాలు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. మీనరాశి రాశ్యాధిపతి గురువుతో శుభగ్రహం కుజుడు కలిసి ఉన్నందువల్ల పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసి లాభం పొందుతారు. ప్రతి పని సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకోకుండా మంచి హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో లాభపరంగా దూసుకుపోతారు. పోటీదారుల సమస్య నుంచి చాలా వరకు బయటపడతారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.